హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో మనం ఫోర్త్ సెమ్ మ్యాథ్స్ ఫుల్ సిలబస్ పెయిడ్ క్లాసెస్ చేస్తున్నాం కదా. ఫోర్త్ సెమ్ మ్యాథ్స్ టాపిక్ మనకు ఆల్జిబ్రా అని ఉంటుంది. ఆల్జిబ్రాలో టుడే ఇట్ ఈస్ సెకండ్ యూనిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్మ్యూటేషన్ కాన్సెప్ట్ ఒకటి చూసుకొని నెక్స్ట్ రిమైనింగ్ థీరమ్స్ యూజ్ చేద్దాం. ఎందుకనంటే అవన్నీ పర్మ్యూటేషన్కి రిలేటెడ్ ఉంటాయి కదా. అయితే బట్ బిఫోర్ ఎగ్జామ్స్ పిల్లలందరూ చెప్పేది ఒకటే థింగ్, క్వశ్చన్ పేపర్ ఏమొస్తుంది అని. అండ్ అందరు ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేసుకునేది వాళ్ళ ఫ్రెండ్స్ ఆర్ వాళ్ళకి తెలిసిన వాళ్ళతో, మా కాలేజ్లో ఏం చెప్పలేదని. సో అయితే ఫుల్ సిలబస్ మొత్తం మీకు జస్ట్ 4 వీడియోస్లో 4 యూనిట్స్వి 4 వీడియోస్ అండ్ ఓన్లీ ఇన్ 10 అవర్స్లో ఫుల్ సిలబస్ కవర్ అయిపోతాయి. దట్ ఈస్ అరౌండ్ 2 to 3 hours 1 యూనిట్. అట్లా జస్ట్ 10 అవర్స్లో ఫుల్ సిలబస్ కవర్ చేయొచ్చు అంటే ఎట్లా అనిపిస్తుంది? అమేజింగ్ కదా. సో 4 యూనిట్స్వి 4 వీడియో లెక్చర్స్ ఉంటాయి. ఫుల్ సిలబస్ కవర్ చేస్తాం మనం. అందులో నోట్స్ అనేది కూడా ఇచ్చేస్తాను నేను మీకు PDF ఫార్మాట్లో. అండ్ లైవ్ క్లాసెస్ పెట్టుకొని మనం ఎలాగ అప్రోచ్ అవ్వాలి, ఎగ్జామ్ని ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ జస్ట్ పాస్ అవ్వడానికి ఎంత ప్రిపేర్ అయితే బెటర్, ఎక్కువ స్కోర్ చేయడానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది డిస్కస్ చేస్తుంటాం. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా లైవ్ క్లాసెస్లో డిస్కషన్ ఉంటుంది. ఎవరైనా తర్వాత జాయిన్ అయినా కూడా, దట్ ఈస్ లైవ్ క్లాసెస్ అయిపోయిన తర్వాత జాయిన్ అయినా కూడా ఆ లైవ్ క్లాసెస్ది రికార్డింగ్ ఇచ్చేస్తాను నేను. ఈవెన్ మీరు 1 day బిఫోర్ ఎగ్జామ్ ఈ వీడియో చూస్తున్నా కూడా జస్ట్ 4 వీడియోస్ 10 అవర్స్వి చూసి ప్రిపేర్ అయిపోవచ్చు కదా. అలా ప్రిపేర్ అయిపోతాం అని అనుకున్న వాళ్ళు ఈవెన్ 1 day బిఫోర్ అయినా కూడా మీరు జాయిన్ అయిపోవచ్చు ఈ కోర్స్ని. సో నేను కింద ఒక లింక్ ఇచ్చిన, ఆ లింక్లో ఒక వీడియో ఉంటుంది, ఎలాగ జాయిన్ అవ్వాలి, ప్రాసెస్ ఏంటిది అనే డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి ఆ వీడియో చూస్తే. వన్స్ ఆ వీడియో చూసి మీరు జాయిన్ అయిపోవచ్చు. జస్ట్ ఈజీ థింగ్ చూడండి. జస్ట్ నేను ఒక QR కోడ్ ఇస్తా, పేమెంట్ చేస్తారు. ఆఫ్టర్ పేమెంట్ మిమ్మల్ని ఒక గ్రూప్లో జాయిన్ చేస్తాను నేను. ఆ గ్రూప్లో మీకు ఈ వీడియోస్ రిలేటెడ్ అండ్ PDF మొత్తం అవైలబుల్ ఉంటుంది మీకు. అక్కడ నుంచే మీరు ఆ వీడియోస్ అండ్ PDFs చూసి ప్రిపేర్ అయిపోవచ్చు. నేనే ఎక్స్ప్లెయిన్ చేసిన, వేరే వాళ్ళు కాదు మళ్ళీ. సో మొత్తం ఎక్స్ప్లెనేషన్ అదంతా జరిగిపోతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టా ID SAMEE.NA278 అని ఉంటుంది, దానికి మెసేజ్ చేయండి. ఆర్ జీమెయిల్ ID bsamina278@gmail.com. విదిన్ 24 hours ఆన్సర్ వస్తుంది మీరు మెసేజ్ చేసిన తర్వాత. సో ఫస్ట్ అయితే ఆ లింక్ చూసి అందులో వీడియో త్రూ జాయిన్ అయిపోండి మీరు హ్యాపీగా. చాలా ఈజీగా స్మార్ట్ వేలో ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనేది చెప్పిన నేను. డెఫినెట్గా యూజ్ అవుతాయి మీకు. చాలాసార్లు మనం అనుకుంటుంటాం కదా, ఎగ్జామ్ హాల్కి బయట కూర్చొని ఏదైనా ఒక క్వశ్చన్ డిస్కస్ చేసి అదే ఎగ్జామ్లో వచ్చింది అనుకోండి, అబ్బా ఎంత మంచిగా రాసినామో అని అనిపిస్తుంది కదా. సేమ్ వేలో ఫుల్ సిలబస్ మీకు అట్లనే పక్కన ఎవరో కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసి అదే మీరు ఎగ్జామ్ హాల్లో పోయి రాస్తే ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అది. అలాగే చేసినా నేను కూడా ఇక్కడ. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను పర్సనల్గా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. అక్కడ పర్సనల్ నెంబర్స్ కూడా నేను అవసరం అనుకున్నప్పుడు ఇస్తాను నేను అక్కడ. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి కింద ఇచ్చిన లింక్ త్రూ. అండ్ ఇన్ ఫ్యూచర్ CS కూడా అవైలబుల్ ఉంటుంది మన దగ్గర. అండ్ వేరే సబ్జెక్ట్స్ కూడా తెచ్చే ప్లానింగ్ ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను అప్రోచ్ చేయొచ్చు టీచింగ్లో. వాళ్ళ త్రూ వేరే సబ్జెక్ట్స్ అయినా తెద్దాం మనం. నార్మల్గా ఫంక్షన్ అంటే ఏంటి చెప్పండి? లైక్ ఏవైనా ఇన్పుట్స్ ఇచ్చి వాటికి రిలేటెడ్ అవుట్పుట్స్ వస్తాయి, లైక్ ఆ ఫంక్షన్ని యూజ్ చేసుకొని. అంటే నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇలా 2 తీసుకున్నా, దీన్ని డబుల్ చేస్తూ వచ్చే వాల్యూస్ అన్నిటిని ఫంక్షన్ లాగా తీసుకుంటున్నా. దట్ ఈస్ ఇంటూ 2x చేసి ఏదైనా x వాల్యూకి 2తో మల్టిప్లై చేసి రాసుకుంటున్నా. 2ని 2తో మల్టిప్లై చేస్తే 4. నెక్స్ట్ 3 తీసుకుంటే ఒకవేళ 3ని 2తో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది. నెక్స్ట్ ఒకవేళ 4 తీసుకుంటే 4 2 8. ఈ విధంగా ఏమైనా వాల్యూస్ తీసుకొని వాటి డబల్ వాల్యూస్ని అవుట్పుట్ లాగా రాస్తున్నా. అదే ఫంక్షన్ని నేను డిఫైన్ చేసుకుంటే ఇక్కడ ఈ ఫంక్షన్కి రిలేటెడ్ 2 ప్రాపర్టీస్ తెలియాలి మనకి. దట్ ఈజ్ ఇఫ్ ఇన్ కేస్ ఏవైనా 2 ఫంక్షన్ వాల్యూస్ సేమ్ ఉంటాయి, దట్ ఈజ్ ఇక్కడనే ఇంకొక 4 కూడా ఉండింటే ఈ 4 అనేది డెఫినెట్గా, దట్ ఈజ్ చూడండి, ఈ 4 ఈజ్ ఈక్వల్ టు 4 ఉండింటే దట్ ఈజ్ 2x వాల్యూస్ 2 సేమ్ ఉన్నాయి అని అంటే అవి ఒకటే x వాల్యూకి సంబంధించినవి అని. ఈ 4 వాల్యూస్ కూడా ఫర్దర్గా ఈ 2కే రిలేటెడ్ అయి ఉంటాయి. సో దీనికి రిలేటెడ్గా ఏం చెప్పొచ్చు మనం, ఎప్పుడైనా f(x) వాల్యూ ఈజ్ ఈక్వల్ టు f(y) అయితే దట్ ఈస్ ఇడసమ్ ఇవి XY వాల్యూస్ అనుకోండి, దీనికి ఈ సెట్కి సంబంధించినవి. దీనికి రిలేటెడ్ ఫంక్షన్ వాల్యూస్ని మనం ఇక్కడ f(x) f(y)తో రిప్రజెంట్ చేసుకుంటే, ఎప్పుడైనా ఇవి 2 ఈక్వల్ వస్తున్నాయి అని అంటే ఇవి 2 డెఫినెట్గా ఇక్కడ ఉన్న వాల్యూస్ ఏవైతే x అండ్ y ఉంటాయో అవి 2 ఈక్వల్ అయితేనే ఈ ఫంక్షన్ వాల్యూస్ ఈక్వల్ అయ్యి ఉంటాయి అనేది థింగ్ ఒకటి. f(x) ఈజ్ ఈక్వల్ టు f(y) ఎప్పుడు అవుతుంది? ఇన్ కేస్ x ఈజ్ ఈక్వల్ టు y అయినప్పుడు మాత్రమే ఇది అవుతుంది అని. నెక్స్ట్ ఇంకొక థింగ్ ఏంటి అని అంటే, ఈ ప్రతి వాల్యూ కూడా లైక్ ఇక్కడ ఉంది కదా, దీన్ని ఏమంటారు అని అంటే ఇది కోడొమైన్ అంటాం అండ్ దీన్ని డొమైన్ అంటాం. అంటే ఫంక్షన్ లోపలికి ఏవైతే వాల్యూస్ ఇస్తామో అవి డొమైన్. ఆ వాల్యూస్ ఇచ్చినాక ఈ ఫంక్షన్లో ఏదైతే ఆపరేషన్స్ జరుగుతాయో, ఇక్కడ డబుల్ అయ్యే ఆపరేషన్ జరిగింది, అయిన తర్వాత ఏదైతే రిజల్ట్ వస్తుందో దాన్ని కోడొమైన్ అంటారు.
ఈ ఎవ్రీ రిజల్ట్ ఉంటుంది కదా, ఇది దానికి సంబంధించిన ఒక ఇన్పుట్ వాల్యూకి సంబంధించింది అని. ఎవ్రీ అవుట్పుట్ కూడా ఒక ఇన్పుట్కి సంబంధించింది. దట్ ఈజ్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ f(2x) ఫంక్షన్ది ఒక అవుట్పుట్ నేను 6 తీసుకుంటున్నా. ఇప్పుడు ఈ 6 అవుట్పుట్ అనేది దీన్ని ఎట్లా రాయొచ్చు, 3x2గా రాయొచ్చు. అంటే ఇది ఏ ఇన్పుట్కి సంబంధించిన వాల్యూ, ఈ 3 అనే ఇన్పుట్కి సంబంధించిన వాల్యూ. ఎందుకు అని అంటే 3తో 2తో మల్టిప్లై చేశాక మనకి 3 వచ్చిండే. సో అయితే ఇప్పుడు మనం ఈ f(6) దేనికి సంబంధించింది, ఈ 3 అనే ఇన్పుట్కి సంబంధించింది. సో దీనికి రిలేటెడ్గా ఏం రాస్తున్నాను అంటే ఫర్ ఎవ్రీ f(x) ఇది సమ్ ఎక్స్కి సంబంధించింది అయి ఉంటుంది అని చెప్పేసి చెప్తాం. అంటే నార్మల్గా ప్రతి అవుట్పుట్ కూడా దానికి రిలేటెడ్ ఒక ఇన్పుట్ ఎగ్జిస్ట్ అవుతుంది అన్న థింగ్. సో ఎవ్రీ అవుట్పుట్ అని అన్నప్పుడు దీన్ని కోడమైన్ అంటాం, లేదంటే రేంజ్ అంటాం. సో ఎవ్రీ రేంజ్ ఆర్ దీన్నే ఇమేజెస్ అని కూడా అంటాం. 2 యొక్క ఇమేజ్ 4, 3 యొక్క ఇమేజ్ 6, 4 యొక్క ఇమేజ్ 8. సో ఎవ్రీ అవుట్పుట్కి దానికి సంబంధించిన ప్రీవియస్ ఇన్పుట్ వాల్యూ అనేది ఒకటి ఎగ్జిస్ట్ అవుతుంది అని. ఫర్ ఎవ్రీ రేంజ్ దెర్ ఎగ్జిస్ట్ ఇట్స్ డొమైన్ అని అనుకోవచ్చు. ఇవి రెండు ప్రాపర్టీస్ని ఏమంటాము అని అంటే ఫంక్షన్కి రిలేటెడ్గా ఇది 1 ఫంక్షన్ అంటాం. 1 ఫంక్షన్ 1 ఫంక్షన్ లాగా రాస్తారు. అండ్ దెన్ ఇదైతేనేమో దట్ ఈస్ ఎవ్రీ ఇమేజ్కి దాని ప్రీ ఇమేజ్ ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్పడాన్ని ఆన్2 అని చెప్పేసి అంటాం. ఇవి రెండు ఆల్మోస్ట్ సేమ్ థింగ్స్ లాగానే అనిపిస్తున్నాయి, రెండు సేమ్ థింగ్స్నే రిప్రజెంట్ చేస్తాయి. ఇక్కడ అవుట్పుట్స్ రెండు ఈక్వల్ ఉన్నాయి అని అంటే అవి ఈక్వల్ ఉన్న ఇన్పుట్కి సంబంధించింది. మొత్తం మీద చెప్పేది ఏంటి అని అంటే ప్రతి ఒక్క ఇమేజ్ ఒక్క వాల్యూకి దాని రిలేటెడ్ అవుట్పుట్ యూనిక్గా ఉంటుంది అని చెప్పడం ఇవి మీనింగ్. ఇది ఆన్2 ఫంక్షన్కి మీనింగ్ అండ్ దెన్ 1 ఫంక్షన్కి మీనింగ్. సో ఇవి రెండు ఫంక్షన్స్, ఇవి రెండు ఏవైతే రీజన్స్ చెప్తున్నామో ఆర్ ప్రాపర్టీస్ చెప్తున్నామో ఇవి రెండు సాటిస్ఫై అయ్యేటట్టు ఒక ఫంక్షన్ రాస్తే మనం ఆ ఫంక్షన్ దట్టు మళ్ళీ ఈ వాల్యూస్ సిమిలర్ వచ్చేటట్టు తీసుకొని ఏదైనా ఒక సెట్ ఉంది, ఆ సెట్లో నుంచే మళ్ళీ సెట్ ఏకి సంబంధించిన వాల్యూస్లో నుంచే దాని డొమైన్ అండ్ కోడొమైన్ వాల్యూస్ రాయొచ్చు. దట్ ఈజ్ చూడండి, నేను న్యాచురల్ నెంబర్స్ సెట్ తీసుకుని ఉంటే న్యాచురల్ నెంబర్స్లో నేను మనకి 1 నుంచి ఇన్ఫినిటీ వరకు మొత్తం ఎగ్జిస్ట్ అవుతాయి. సో నేను ఇక్కడ 2 తీసుకున్నప్పుడు 2కి సంబంధించింది 4 వచ్చింది అని అంటే ఇవి రెండు కూడా ఈ న్యాచురల్ నెంబర్స్ సెట్లోకి సంబంధించినవే కదా, రెండు కూడా న్యాచురల్ నెంబర్స్ సెట్ ఎలిమెంట్సే. సో అలాగా మనం ఏదైనా ఒక ఫంక్షన్ ఏ టు ఏ రిప్రజెంట్ చేస్తే అంటే దాని వాల్యూస్లో నుంచే ఈ డొమైన్ వాల్యూస్ కోడొమైన్ ఎగ్జిస్ట్ అయ్యేటట్టు ఒక ఫంక్షన్ డిఫైన్ చేసి ఈ రెండు కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే లైక్ ఈ 1 కండిషన్ని అండ్ దెన్ ఆన్2 ఫంక్షన్ అని రెండు అయ్యేటట్టు చెప్తే దాన్ని పర్మ్యూటేషన్ అని చెప్పేసి చెప్తాం. ఇవి రెండు కలిపి బైజెక్షన్ లాగా చెప్తాం. సో ఏదైనా ఒక ఫంక్షన్ ఎఫ్ ఫ్రమ్ అ సెట్ ఏ టు ఏ ఇట్ ఈజ్ అ బైజెక్షన్ అయిన కేసులో దాన్ని పర్మ్యూటేషన్ అని అనొచ్చు. మొత్తం మీద ఏదైనా ఒక వాల్యూ ఉంటే దానికి రిలేటెడ్గా దాని అవుట్పుట్ వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుందని. ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఒక ఫంక్షన్ α(x) అనో లేదంటే f(x) అనో తీసుకుంటున్నా. ఇవి సమ్ a1 a2 a3 till an వరకు వాల్యూస్ ఉన్నాయి. అయితే ఈ వాల్యూస్ ఈ ఫంక్షన్ లోపల సబ్స్టిట్యూట్ చేసినప్పుడు దానికి రిలేటెడ్ అవుట్పుట్ వాల్యూస్ వస్తాయి కదా, దట్ ఈస్. సో వీటికి రిలేటెడ్ అవుట్పుట్ వాల్యూస్ని మనం ఇక్కడ f(a1) f(a2) f(a3) f(an) లాగా రిప్రజెంట్ చేసుకోవచ్చు. a1 తీసుకుంటే దానికి రిలేటెడ్ అవుట్పుట్, a2 తీసుకుంటే దానికి రిలేటెడ్, a3కి తీసుకుంటే దానికి రిలేటెడ్. ఇక్కడ చెప్పిన డెఫినేషన్ అకార్డింగ్ ప్రతి ఇమేజ్కి దానికి సంబంధించిన యూనిక్ అవుట్పుట్ ప్రతి ఇన్పుట్ వాల్యూకి దాని యూనిక్ అవుట్పుట్ ఎగ్జిస్ట్ అయ్యేది. సో ఆ ఇన్పుట్ని దానికి రిలేటెడ్ అవుట్పుట్ని ఒకే దగ్గర ఈ ఫార్మాట్లో రాసుకుని పర్మ్యూటేషన్ లాగా డిఫైన్ చేస్తాం మనం. ఇదే సింపుల్ కాన్సెప్ట్ ఇంకా పర్మ్యూటేషన్కి సంబంధించి. దీనిపైన ఇప్పుడు మనకు నెక్స్ట్ థీరమ్స్ చేసే ఛాన్స్ ఉంది. ఒకసారి దీని డెఫినేషన్ని నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. కాకపోతే ఇక్కడ మనకి దిస్ ఫంక్షన్ వాస్ ఫ్రమ్ ఏ టు ఏ, అంటే ఈ ఫంక్షన్ వాల్యూస్ కూడా ఫర్దర్గా ఏకి సంబంధించినవి సమ్ వాల్యూస్ అయి ఉంటాయి. ఈ f(a1) కూడా సమ్ లైక్ a10 వాల్యూను, ఇది సమ్ a20 వాల్యూను, అలా ఏమైనా దానిలో సమ్ a5కో ఇలాగనే వచ్చి ఉంటాయి. దాని వాల్యూసే అవి. కాబట్టి మనం ఇది కొంచెం డెఫినేషన్ వైజ్గా చెప్పాలి అని అనుకున్నప్పుడు ఫంక్షన్ని కొంచెం ఎలాగ డిఫైన్ చేసుకుంటాము అని అంటే f(aj) ఈజ్ ఈక్వల్ టు f(aij) లాగా. దట్ ఈజ్ ఫస్ట్ ఇక్కడ ఏకి సంబంధించి a1 వాల్యూ పెట్టినప్పుడు a1 ఈజ్ ఈక్వల్ టు దానికి రిలేటెడ్ వాల్యూని మనం ai1తో చెప్తున్నాం. అంటే సమ్ ఇక్కడ వాల్యూస్ వస్తాయి కదా, అవి ఏకి రిలేటెడ్ కాబట్టి ఈ విధంగా రిప్రజెంట్ చేసినప్పుడు దీన్ని a1 a2 a3 till an వరకు తీసుకొని
వీటి వాల్యూస్ ఏమై ఉంటాయి, AI1 AI2 వాల్యూ అంటే A3కి రిలేటెడ్గా సమ్, AI రిలేటెడ్ టు 3, ANకి రిలేటెడ్గా అని అన్నప్పుడు AI రిలేటెడ్ టు N. ఆ విధంగా ఇక్కడ సమ్ ఒక ఛాన్స్ కూడా ఉంటుంది దట్ ఏంటి ఇది ఏదైతే AI వాల్యూ పర్టికులర్గా ఏదైనా ఒక ఈ I కూడా మళ్ళీ దాంట్లోదే అంటున్నాం కాబట్టి ఇది AIJకి వాల్యూకి ఈక్వల్ అని. సో ఆ విధంగా అనమాట. దీంట్లో ఉన్న వాల్యూస్ మొత్తం మీద ఏలోనివే ఏ కాబట్టి మనం ఇలాగ రిప్రజెంట్ చేస్తాం దీని ఫంక్షన్ డెఫినేషన్ పర్టికులర్గా చెప్పేటప్పుడు. ఇవన్నీ వీటి పర్మిటేషన్స్ అన్నట్టు డిఫైన్ చేస్తాం. సో పర్మిటేషన్ వాజ్ చాలా ఈజీ థింగ్, సింపుల్గా అర్థం చేసుకోండి, దీన్ని పెద్ద కాంప్లికేట్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ పర్మిటేషన్స్లోనే కొన్ని టైప్స్ ఉంటాయి, లైక్ సైక్లిక్ పర్మిటేషన్ అని, ఐడెంటిటీ పర్మిటేషన్ అని. దట్ ఈజ్ ఏంటది అని అంటే ఏదైనా నెంబర్ ఉండి దానికి అదే పర్మిటేషన్ అయినప్పుడు, లైక్ 1కి 1, 2కి 2, 3కి 3, 4కి 4, 5కి 5 అలాగా. ఆర్ సమ్ 1కి 2 ఉండి మళ్ళీ 2కి 3, మళ్ళీ ఈ 3కి 4 ఉండి మళ్ళీ ఈ 4కి వాల్యూ 5, మళ్ళీ 5కి 6, ఈ విధంగా లైక్ సైక్లిక్ ఫార్మాట్లో ఉన్నా కూడా. అండ్ ఈ 6కి రిమైనింగ్ సిలబస్ మనం పెయిడ్ క్లాసెస్లో కంటిన్యూ చేస్తాం. సో ఈ వీడియో మీకు నచ్చితే కింద ఇచ్చిన కామెంట్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ త్రూ మీరు అది జాయిన్ అవ్వచ్చు.